సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ అరెస్ట్. పంతంగి టోల్ గేట్ వద్ద అదుపులోకి ఓయూ పోలీస్ స్టేషన్ తరలింపు. క్రిషాంక్ వైరల్ చేసిన నోటీస్ నకిలీదే. ఓయూ రిజిస్టర్ లక్ష్మీనారాయణ వెల్లడి అంటూ ఒకరోజు చూస్తా ఉన్నాం. సో సరే, ఆయన చేసినటువంటి విషయంలో ఈ నకిలీ ఏదైతే ఉందో నోటీస్ ఓయూ సంబంధించినటువంటి నోటీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది నకిలీ సంబంధించింది అని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. దానిపైన మరి బాధ్యుణ్ణి మరి క్రిషాంక్ చేసినట్టు చాలా స్పష్టంగా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తా ఉంది. మరి అది నిజంగా ఫేక్ కేసా లేకపోతే నిజమైనటువంటి కేసా అనేది కూడా ఎంక్వైరీలు తేలాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. ఎందుకంటే ఆయన ఒక్కడే చాలా మంది కూడా పెట్టడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలి. ఇది ఎవరు, దీన్ని మూలాలు ఎక్కడో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం క్రిషాంక్ మీద కక్షాంపు చర్య అని కూడా అనుకోవచ్చు వాస్తవం. ఎందుకంటే ఆయన గతంలో చాలా రకాల విమర్శలు సీఎం రేవంత్ రెడ్డిపై చేయడం జరిగింది. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే మిత్రులారా, ఈయన పైన నాకు తెలిసి రేపో మాపో పీడీ యాక్ట్ పెట్టేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఎందుకో నేను చెప్తా, నా దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఆయన సంబంధించిన కేసులు ఏవైతున్నాయో పీడీ యాక్ట్ చాలా స్పష్టంగా ఆయన మీద పెట్టేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా పడతాయి. గతంలో ఉన్నటువంటి కేసుల విషయంలో కావచ్చు, గత ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా కూడా చాలా కేసులు కూడా ఉండడం జరిగింది వాస్తవంగా క్రిషాంక్ మీద. సో అవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఆయన మీద పీడీ యాక్ట్ పెట్టేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకసారి మీకు కేసుల లిస్టు కూడా మీకు చూపించడం ప్రయత్నిస్తా. ఒకసారి స్క్రీన్ ఓపెన్ చేయి. స్క్రీన్ యా, ఈ కేసుల లిస్ట్ అది దాదాపు 14 కేసులు ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా 18, 20, 2011, అన్ని ఉన్నాయి వాస్తవం. వీటితో పాటు రీసెంట్ గా బుక్ అయినటువంటి కేసుల విషయంలో కూడా ఈయన పైన ఈ కేసులన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఈయన పైన కూడా పీడీ యాక్ట్ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నట్టు మనకు వస్తున్నటువంటి సమాచారం. బట్ ఇది కొంత మేమైతే దీన్ని సపోర్ట్ చేయం వాస్తవంగా. ఎందుకంటే సరే, ఎవరైనా లీగల్ గా పోవచ్చు, చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఇది అక్రమ కేసు అని చెప్పేసి ఇంకా పెద్ద ఎత్తున జరిగితే కనుక ఇది ఖచ్చితంగా కక్షాంపు చర్యగానే కాలేజీ భావిస్తుంది. ఇలాంటి వాళ్ళకు ఖచ్చితంగా ఏదో విధంగా కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం. సరే, అలాంటి చర్యలు సపోర్ట్ చేయం, కానీ ఇలాంటి ఏవైతే కక్షాంపు చర్యలకు ఏవైతే వాటిని ఖచ్చితంగా కాలేజీ టీవీ స్పష్టంగా ఖండిస్తుంది. యా.